వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. చాలా బిజీగా ఉన్నాను అనమాట కొన్ని డేస్గా. ఆఫీస్లో లాస్ట్ డే నిన్న అయిపోయింది, July 31st. సో మా కంపెనీ ఇండియాలో క్లోజ్ చేశారు. 2 months ముందే ఇన్ఫామ్ చేశారు. సో 2 months నుంచి నోటీస్ పీరియడ్లో ఉన్నాము. కంప్లీట్గా నిన్న ఆఫీస్లో నుంచి బయటకు వచ్చేసాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంతవరకు. సో ఇప్పటి నుంచి జాబ్ సెర్చ్ చేసుకోవాలి. నా కెరియర్లో నా కెరియర్ గ్రోత్ అది మెయింటైన్ చేసుకుంటా గెలగా. ఇప్పుడు టైం అయితే దొరికింది. ఈ టైంని యూస్ చేసుకొని నేను బెంగళూరులో ఇంకా అర్నింగ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, బైక్ ట్యాక్సీ గురించి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సో బైక్ ట్యాక్సీ చేయొచ్చా చేయకూడదా బెంగళూరులో అని ఇంకా మెసేజ్ చేస్తున్నారు. ఇంకా చాలా క్వశ్చన్స్, డౌట్స్, చాలా వీడియోస్ చూస్తున్నారు. ఆటో వాళ్ళు హరాస్ చేస్తున్న వీడియోస్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మీరు ఎలాంటి భయపడుకోకుండా మీరు బైక్ ట్యాక్సీ అనేది చేసుకోవచ్చు. మనకు హైకోర్టు ఆర్డర్ ఉందన్నమాట, బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళని ఎవరు సతాయించకూడదు అని. సో దాని ప్రకారం మీరు బైక్ ట్యాక్సీ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు వితౌట్ ఎనీ ఇష్యూ మీరు చేసుకోవచ్చు. మీకు మెయిన్గా ఉండవలసిన డాక్యుమెంట్స్, బైక్ ఎలా ఉండాలి అది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఆర్టీఓ వాళ్ళు పట్టుకున్నా, పోలీసులు పట్టుకున్నా ఏం డాక్యుమెంట్స్ చూపించాలి, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను. సో బండి కండిషన్లో ఉండాలి. టైర్ల దగ్గర నుంచి టైర్లు అరిగిపోయి ఉండకూడదు. సైడ్ మిర్రర్స్ ఉండాలి, హెడ్ ల్యాంప్, సైడ్ ల్యాంప్స్, తర్వాత బండికి పొల్యూషన్ సర్టిఫికేట్, మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ మనదే ఉండాలి. ఆర్సీ ఎవరిదైనా పర్వాలేదు. మీరు వేరే వాళ్ళ బైక్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళ ఆర్సీ కాపీ మీ దగ్గర పెట్టుకొని నాకు చూపిస్తే సరిపోతుంది. సో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండి మీ దగ్గర బండి నీట్గా ఉండి, అట్లే మీ దగ్గర ఫుల్ హెల్మెట్ ఉండాలి. పిలియన్ రైడర్ కూడా ఫుల్ హెల్మెట్, అంటే ISI మార్క్డ్ ఉన్న హెల్మెట్లు మాత్రమే వాడాలి. మీరు అవి వాడి షూస్ కూడా ఉండి మీరు ఇన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఇవన్నీ ఉంటే మీరు ఎలాంటి భయము లేకుండా మీరు బైక్ ట్యాక్సీ అనేది చేసుకోవచ్చు. సో యూట్యూబ్లో చాలా న్యూస్ వస్తుంది, చాలా గొడవలు జరుగుతున్నాయి ఆటో వాళ్ళతో, ఆటో వాళ్ళు హెరాస్ చేస్తున్నారని. అది ఫుల్ బెంగళూరు సిటీ కమిషనర్ దగ్గర వరకు వెళ్ళింది. ఆ వీడియో ఒకటి వైరల్ అయింది కదా. సో వాళ్ళు హెరాస్ చేసేకి ఎలాంటి హక్కు వాళ్ళకు లేదు, అయినా కూడా హెరాస్ చేస్తున్నారు. వాళ్ళ బాధ ఏంటంటే మాకు అర్నింగ్స్ పోతున్నాయి, బాగా ఎక్కిచ్చేశారనమాట. ఈ యూనియన్ లీడర్స్ ఈ ఆటో డ్రైవర్స్ని బాగా రెచ్చగొడుతున్నారు మన బైక్ ట్యాక్సీ రైడర్స్ మీద అటాక్ చేయడానికి. సో కొంతమందికి అవేర్నెస్ లేక వాళ్ళు అలా గొడవ పడుతున్నారు. సో ఎవరన్నా ఆటో డ్రైవర్స్ అడ్డగిస్తే ఖచ్చితంగా మనం FIR ఫైల్ చేసి లోపల నేర్పించేసి అనమాట. ఆ భయం పెట్టుకోదండి. వాళ్ళు వచ్చి చేస్తే ఏం చేయాలి అని డైరెక్ట్గా 112 కాల్ చేయండి. పోలీసులు మీకు ఆన్ ద స్పాట్ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఇంకా కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనమాట. ఆటో డ్రైవర్స్ 3 ఆపేసి ఇట్లా 2000 ఫోన్పే చేయించుకున్నారని. సో ఫోన్పే చేయించుకున్నప్పుడు వాళ్ళ మీద FIR ఫైల్ చేయడం, కంప్లైంట్ చేయడం చాలా ఈజీ. ఏ నెంబర్కి అయితే ఫోన్పే కొడతారో ఆ నెంబర్ని ట్రాక్ చేసేయచ్చు పోలీసు వాళ్ళని పట్టుకుంటారు. ఆ ప్రాసెస్ అంతా ఆ తమ్మునికి చెప్పాను. FIR ఫైల్ చేసి ఆ ప్రాసెస్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. సో ఇలాంటి భయపడిచి బెదిరిపోయి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము ఇలాంటివి చేయదండి. చాలా జరుగుతున్నాయి అన్నమాట. ఆర్టీఓ వాళ్ళు సీజ్ చేస్తున్నప్పుడు టైం నుంచి ఆటో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని డెకాయిటీ, అదేమంటారు, రాబరీ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో కొంచెం మీరు ఆటో వాళ్ళకి దూరంగా ఉండండి. లేదు ఆటో వాళ్ళే బుక్ చేశారనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ర్యాపిడ్లో, ఊబర్లో, ఓలా వాళ్ళ దగ్గర ఉంటాయి. కంప్లైంట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. వాళ్ళే బుక్ చేశారంటే ఏమన్నా మన మీద చేయడము ఏమన్నా చేస్తే డైరెక్ట్గా మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టి లోపల వేయించవచ్చు. సో ఆటో వాళ్ళు జడ్జిమెంట్ వచ్చే వరకు మీ పని మీరు చేసుకోండి, మా పని మమ్మల్ని చేసుకోనండి. ఊరికే అనవసరంగా మాతో గొడవ పెట్టుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు ఫ్యామిలీ ఉంది, మీకు ఒక లైఫ్ ఉంది, దాన్ని పాడు చేసుకోవడానికి ట్రై చేయొద్దండి. జస్ట్ కొంతమంది చెప్పిన మాటలు విని ఐడియా లేకుంటే ఫస్ట్ పోలీసుల్ని అడగండి. పోలీసులతో అడగండి, ఇట్లా బైక్ ట్యాక్సీ చేస్తున్నారు, మేమేం చేయాలా, పోయి పట్టుకోవచ్చా, కొట్టచ్చా, ఈ డీటెయిల్స్ పోలీసులను అడగండి. వాళ్ళు ఇస్తారు క్లారిఫికేషను. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ కాపీలో
March 28, 2024లో రిలీజ్ అయిన ఆర్డర్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసిందనమాట. డైరెక్షన్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్, ఎవరన్నా బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళని అడ్డగిస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి. సో స్ట్రిక్ట్ యాక్షన్ చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు అనేది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. దయచేసి ఆటో డ్రైవర్స్ బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళని ఎవరిని అడ్డగించదండి. లెట్ ద కోర్ట్ అండ్ గవర్నమెంట్ టేక్ ద డెసిషన్. సో ఈరోజు నుంచి నేను డైలీ ఒక వీడియో అన్న పెట్టడానికి ట్రై చేస్తాను. ఆఫీస్ అయితే అయిపోయింది, కొత్త జాబ్ సర్చ్లో ఉన్నాను. సో కొత్త జాబ్ సెర్చ్ చేసుకుంటూ అప్పుడప్పుడు బైక్ ట్యాక్సీ చేసి మీకు అప్డేట్స్ ఇస్తూ కొన్ని వ్లాగ్స్ అయితే చేస్తాను. అలాగే ట్రావెలింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీరు అది కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆర్టీఓ వాళ్ళు ఆపుతున్నారు, ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నారు. దేనికంటే ట్రాఫిక్ పోలీసులు ఏమో చలాన్లు ఏమైనా ఉంటే దానికోసం ఆపుతున్నారు, మంత్ ఎండ్ కాబట్టి. ఆర్టీఓ వాళ్ళు వచ్చేసి మొత్తం డాక్యుమెంట్స్, బండి డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఆర్సీ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తున్నారు అనమాట. అంతేగాని బైక్ ట్యాక్సీ అని చెప్పి ఎవరు ఆపట్లేదు. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను కదా, హైకోర్టు వీళ్ళకు డైరెక్షన్స్ అయితే ఇచ్చింది డిస్టర్బ్ చేయకూడదని. సో అంటిల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఎలాంటి ఇబ్బంది పడకుండా, అంటే ఎలాంటి భయం లేకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బైక్ ట్యాక్సీ చేసి డబ్బులు అయితే సంపాదించుకోండి. నా సలహా ఏంటంటే మార్నింగ్ టైం కన్నా నైట్ టైం, నైట్ టైము 8కో లేకపోతే 7కో అలా స్టార్ట్ చేసి ఒక 10 o'clock వరకు అట్లా ట్రాఫిక్ ఉంటుంది, ఈ ఆటో వాళ్ళ గోడ ఉంటుంది. నైట్ అంతా 10 to 6 చేసుకున్నా కూడా మీరు బాగానే సంపాదించుకోవచ్చు. నైట్ 10 తర్వాత సర్చ్ ఉంటుంది, నైట్ సర్చ్ ఉంటుంది. నైట్ సర్చ్లో 30% ఎక్కువ పే చేస్తుంది అనమాట ర్యాపిడో. కొంతమందికి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని నైట్ టైం 10 to 6 చేసుకున్నా కూడా మనం బాగానే సంపాదించుకోవచ్చు. సో కొత్తగా పెట్టిన సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్లో నుంచి మనం ఎలక్ట్రానిక్ సిటీ సైడ్ వెళ్తున్నాను. బాగుంది కదా ఎలక్ట్రానిక్ సిటీ, అంటే సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్ బాగుంది. ఇప్పుడు ఆటో వాళ్ళకంతా ఎక్కించింది ఏంటంటే బైక్ ట్యాక్సీ బ్యాన్ చేశారని కర్ణాటక గవర్నమెంట్ బ్యాన్ చేసిందని చెప్పేసి న్యూస్ సర్క్యులేట్ అవుతూనే ఉంది. బ్యాన్ అవ్వలేదు, కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు ఈ అగ్రిగేటర్ యాప్స్కి. ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళకి పర్మిషన్లు అయితే దొరకలేదు. దానికోసం వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంతవరకు వాళ్ళు చేసుకోమని చెప్పలేదు, చేయొద్దని చెప్పలేదు. ఎవరైనా బైక్ ట్యాక్సీ చేస్తున్న వాళ్ళని అడ్డగిస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి పోలీసులకు అయితే ఆర్డర్ అయితే పంపించింది. ఆ ఆర్డర్ కాపీ ఉంది కాబట్టి మనం ఇంకా బైక్ ట్యాక్సీ చేస్తున్నాము. కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఎవ్వరు ఆటో వాళ్ళు కానీ, ఈ ఆర్టీఓ వాళ్ళు కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ బైక్ ట్యాక్సీ చేస్తున్నందుకు మనం అడ్డగిచ్చే అర్హత, హక్కు వాళ్ళకు లేవు. ఒక విషయం ఏంటంటే ఆటో వాళ్ళు ఇంకా గొడవ చేస్తూనే ఉన్నారు. చాలా చోట్ల ఆటో వాళ్ళ ద్వారా వేధింపబడుతున్న బైక్ ట్యాక్సీ రైడర్స్ చాలామంది ఉన్నారనమాట. ఇప్పుడు బైక్ ట్యాక్సీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదినారాయణ ఉన్నారు కదా, అతను ఒక గ్రూప్ స్టార్ట్ చేశారనమాట. వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశారు. ఆ వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ ఇస్తారు. అనవసరమైన వీడియోస్ అంటే నెగటివిటీ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. ప్రస్తుతానికి హైకోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు కర్ణాటక గవర్నమెంట్ కానీ, ఆర్టీఓ వాళ్ళు కానీ ఎవరు బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళని ఆపేకి లేదు. నైట్ టైము హ్యాపీగా ఎవరు ఇబ్బంది లేకుండా చేయండి. ఆటో వాళ్ళు బుక్ చేస్తే ఏం చేయాలంటే మనకున్న ఒకటే ఆప్షన్ 112 కాల్ చేయడము. వాళ్ళు ఫోన్ లాక్కుంటున్నారు. అసలు వాళ్ళకి ఫోన్ లాక్కోవడానికి, మనల్ని ఆపడానికి ఎలాంటి అర్హత లేదు. సో మీరు ఇమీడియట్గా 112 కాల్ చేయండి. పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. పోలీసులు కాల్ చేయమని చెప్పండి. మనకు పోలీసులు అయితే ఖచ్చితంగా వచ్చి మనల్ని రెస్క్యూ అయితే చేస్తారు. సో బైక్ ట్యాక్సీ గురించి అప్డేట్స్ ఇవే. చెప్పేది ఒకటి, ఆ వీడియోస్ చూసి ఆటో పీస్డ్ వాళ్ళు యూనియన్ లీడర్స్ ఏమన్నారు,
వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు కాదు. హైకోర్టు జడ్జిమెంట్ వస్తే అది అందరికీ మనకు తెలుస్తుంది. నేను కూడా మీకు అప్డేట్ ఇస్తాను. నాకు తెలిసి అంత తొందరగా రాదు. ఒకవేళ వస్తే నేను ఇమీడియట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఓన్లీ హయ్యర్ అథారిటీస్ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే ఏ విషయమైనా మనకు స్పష్టత అనేది వస్తుంది అన్నమాట. బైక్ ట్యాక్సీ చేయాలా వద్దా అని. బేస్డ్ అపాన్ హైకోర్టు జడ్జిమెంట్ వీ విల్ యాక్ట్ అకార్డింగ్లీ. ఇప్పుడు హైకోర్టు చెప్పింది అనుకోండి, బ్యాన్ చేసేయండి బైక్ ట్యాక్సీని, బ్యాన్ అయిపోతాయి. అగ్రిగేట్ ఓలా ఊబర్ ర్యాపిడో యాప్స్లో బైక్ని తీసేయాల్సి వస్తుంది. తీసేస్తే ఓకే, మేము ఒప్పుకుంటాం. అంతేగాని వీళ్ళు ఆటో వాళ్ళతో కలిసి ఇట్లా సీజ్ చేయడం ఇదంతా మంచి పద్ధతి కాదు, లీగల్ కాదు అసలు యాక్చువల్గా. సో మన దగ్గర మంచి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, బైక్ బాగుంది అనుకుంటే ధైర్యంగా బైక్ ట్యాక్సీ అనేది చేసుకోండి. సరే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.